ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ద్వారా మెదడు లోపల ఉండే కణాలలో ఎలక్ట్రోడ్స్ అమర్చే ప్రక్రియనే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని అంటాం. ఎటువంటి వీక్నెస్ కానీ, స్పర్శలోపం కానీ, డిమెన్షియా కానీ లేకుండా మన చలనాలపై పట్టు కోల్పోయే జబ్బునే మనం మూమెంట్ డిజార్డర్స్ అంటాం. ఇందులో ఎక్కువగా మనం చూసేది ఎసెన్షియల్ ట్రెమర్, పార్కిన్సన్స్ డిసీజ్, డిస్టోనియా. ఇందులో దాదాపు 70-80% జబ్బులు మనం మందుల ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత వీళ్ళకి ఒక సర్జరీ అవసరం అవుతుంది. ఇదే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ బేసిక్ గా 2 phases లో మనం చేస్తాము. ఫస్ట్ ఫేజ్ నే మనం అవేక్ ఫేజ్ అంటాం. ఈ అవేక్ ఫేజ్ లో మనం స్కల్ లో ఒక చిన్న బర్హోల్ పెట్టి దాని ద్వారా ఒక ఎలక్ట్రోడ్ లోపల ఉండే బ్రెయిన్ లో ఉండే స్ట్రక్చర్ కి ఒక పద్ధతిగా అమరుస్తూ ఉంటాం. ఇందులో మొదట మనం ఈ ఎలక్ట్రోడ్ సరైన దిశలో వెళ్తుందా అనేది మనకి మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. జనరల్ అనస్థీషియా ఫేజ్ అంటే ఇది సెకండ్ ఫేజ్. ఇందులో పేషెంట్ మనం జనరల్ అనస్థీషియా ద్వారా వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు. 2 వైపులు ఉండే ఎలక్ట్రోడ్స్ ని 2 వైర్ల ద్వారా ఛాతీలో ఉండే ఇంపల్స్ జనరేటర్ కి మనం కనెక్ట్ చేస్తాం. దీంతో ఈ సర్జరీ పూర్తవుతుంది. పేషెంట్ సిమ్టమ్స్ బట్టి వాళ్ళు రికవరీ అనేది ఉంటుంది. పోస్ట్ సర్జికల్ గా 1 to 2 days వాళ్ళు రికవర్ అవడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మన ఇంపల్స్ జనరేటర్ ఆన్ చేసి మెదడులో తరంగాల్ని వాళ్ళకున్న సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి మనం మోడిఫై చేస్తూ ఉంటాం. సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ మాత్రం 3 to 6 months వరకు టైం పట్టవచ్చు. థ్యాంక్ యూ.